చేసిన అసెంబ్లీలో వీళ్ళు మొత్తం ఏదో మాటలు వస్తాయి కాబట్టి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో అదే పోతిరెడ్డిపాడు అని చెప్పి బదనాం చేసింది టీడీపీ పార్టీ. ఇవాళ జగన్ మొత్తం దాదాపు రోజుకు 3 టీఎంసీల వాటర్ తీసుకుపోతుంటే అప్పుడు 10 ఏళ్ళు నేను కళ్ళు మూసుకుండా కళ్ళు కనబడతలేవు. కేసీఆర్ అప్పుడు హరీష్ రావు కనబడతలేవు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరున్నారు అప్పుడు? కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది సంభాషణ. మొన్న పార్లమెంట్ లో ప్రశ్న వేసి నామా నాగేశ్వరరావు ప్రశ్న వేస్తే దానికి తీసుకొచ్చి వాళ్ళు నీటిపారుదల కేంద్ర నీటిపారుదల జనవల శాఖ మంత్రి తీసుకొని ఇచ్చిండు. ఈ ఒప్పందం కేసీఆర్ మధ్యలో మీ మధ్యలో మా మధ్య జరిగిందని చెప్పేసి చెప్పినాడు. కాబట్టి ఇలా కేసీఆర్ గారు అన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఇలా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ మేము 2 months కాలేదు, మేము ప్రాజెక్ట్ ఎట్లా అప్పగిస్తాం? ఈ పార్టీ ఎట్లా అప్పగిస్తుంది? 10 ఏళ్ళు మీరు చేసిన నిర్వాహకమే ఇలా మేమంతా బలైపోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం బలైపోతా ఉంది. కాబట్టి ఇలా కేసీఆర్ చేసిన పాపాలు అన్ని మూట కట్టుకొని పోవాల్సిందే. దీంతో నేను భూస్థాపితం కావాల్సిన పార్టీ అని తెలియజేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా కార్యక్రమం గమనించుకోవాలి. చేసిన అసెంబ్లీలో వీళ్ళు మొత్తం ఏదో మాటలు వస్తాయి కాబట్టి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో అదే పోతిరెడ్డిపాడు అని చెప్పి బదనాం చేసింది టీడీపీ పార్టీ. ఇవాళ జగన్ మొత్తం దాదాపు రోజుకు 3 టీఎంసీల వాటర్ తీసుకుపోతుంటే అప్పుడు 10 ఏళ్ళు నేను కళ్ళు మూసుకుండా కళ్ళు కనబడతలేవు. కేసీఆర్ అప్పుడు హరీష్ రావు కనబడతలేవు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరున్నారు అప్పుడు? కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది సంభాషణ. మొన్న పార్లమెంట్ లో ప్రశ్న వేసి నామా నాగేశ్వరరావు ప్రశ్న వేస్తే దానికి తీసుకొచ్చి వాళ్ళు నీటిపారుదల కేంద్ర నీటిపారుదల జనవల శాఖ మంత్రి తీసుకొని ఇచ్చిండు. ఈ ఒప్పందం కేసీఆర్ మధ్యలో మీ మధ్యలో మా మధ్య జరిగిందని చెప్పేసి చెప్పినాడు. కాబట్టి ఇలా కేసీఆర్ గారు అన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఇలా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ మేము 2 months కాలేదు, మేము ప్రాజెక్ట్ ఎట్లా అప్పగిస్తాం? ఈ పార్టీ ఎట్లా అప్పగిస్తుంది? 10 ఏళ్ళు మీరు చేసిన నిర్వాహకమే ఇలా మేమంతా బలైపోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం బలైపోతా ఉంది. కాబట్టి ఇలా కేసీఆర్ చేసిన పాపాలు అన్ని మూట కట్టుకొని పోవాల్సిందే. దీంతో నేను భూస్థాపితం కావాల్సిన పార్టీ అని తెలియజేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా కార్యక్రమం గమనించుకోవాలి.